తన శత్రువు చేతుల్లోకి వచ్చినా ఏమీ చేయకుండా తిరగేసి ఈయనే స్వారీ చెప్తున్నాడంటే దావీదు హార్ట్ ఎంత బాగుందో మీరు చూడండి. మనమైతే మీ టైం అయిందిరా చెప్పండి, మా టైం వచ్చిందిరా, ఈసారి చూసుకునిరా అంటామ్మా. దావీదు అలా అండంట, నా టైం అయినా నీ టైం అయినా ఏ టైం అయినా నేను ఎవరిని ఏమీ చేయను అంటాడు. ఎందుకంటే సమస్తం ఎరిగిన దేవుడికే నన్ను నేను అప్పగించుకుంటాను తప్ప నన్ను హాని చేసిన వారు కూడా నా ముందు కాలర్ ఎగరేసుకుని తిరిగి నేను వాళ్ళని ఏమి అని అంటాడు. నేను అడుగుతున్నాను, దావీదు గారి హృదయం ఇంత బాగున్నప్పుడు దావీదు గారిని చూసిన దేవుడు మన హృదయాలను కూడా చూస్తాడా చూడ్డా? బైబిల్లో ఇన్న హృదయాలు నచ్చిన దేవుడు, బైబిల్లో ఎవరి హృదయాన్ని ఒప్పుకొని దేవుడు దావీదు హృదయాన్ని ఒప్పుకొని పొగుడుతున్నాడంటే దావీదులో ఏమి నచ్చింది అబ్బా దేవుడి కంటే? శత్రువులు బాధపడితే ఆనందపడడు, శత్రువులు బాధపడినా చెప్పండి అందుకు దావీదు నచ్చాడు. మనమైతే మనకు నచ్చిన వాళ్ళు ఎదిరింటి వాళ్ళ మీద పిడిగడిపోవాలనుకుంటాం. మనకు నచ్చిన వాళ్ళకి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ ఏమైనా జరిగిందంటే జరుగుద్ది. మమ్మల్ని ఏమన్నారో కొన్న వెళ్ళో మన ఎన్ని మాట్లాడినారో మమ్మల్ని, అందుకే యాక్సిడెంట్ అయిపోయింది వీళ్ళకి. చర్చిలకి వెళ్ళి బైబిల్ పట్టుకుని తిరుగుతాం కానీ, గుర్తుపెట్టుకోండి, చర్చిలకి వెళ్ళి బైబిల్ పట్టుకుని తిరుగుతాం కానీ మన హార్ట్ ఎప్పుడు దేవునికి ఎలా ఉంటుందో తెలుసా? వ్యతిరేకంగానే పనిచేస్తుంది. నీ శత్రువును కూడా ప్రేమించవయ్యా అని బైబిల్ చెబితే శత్రువులకు ఎప్పుడు హాని జరిగితే పల్లికి ఇద్దామా అని చూస్తామా? మన ఎదురింటి వాళ్ళు నాశనం అయిపోతే అలాగే జరుగుతాయి ఎన్నిసార్లు మనం కబుర్లు చెప్పుకుంటాం. అందుకే చూడండి, ఇతరులకి నష్టం జరిగినప్పుడు, ఇతరులకే కష్టం వచ్చినప్పుడు, నీకు నచ్చిన వారు బాధలు ఉన్నప్పుడు నువ్వు నవ్వుతున్నావంటే అది దావీదు హృదయం కాదు చెప్పండి, సౌలు హృదయం. అదే